ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. 50వ సర్గ. లంకలో ప్రవేశించి అశోకవనాన్ని ధ్వంసం చేసి రాక్షసవీరులను సంహరించి నిర్భీతిగా తన ఎదుట భీమరూపంతో నిలబడిన హనుమంతుణ్ణి రావణుడు పరిశీలనగా చూశాడు. అతడి మనస్సులో అనేక అనుమానాలు వచ్చాయి. కిమేష భగవాన్ నంది భవేత్ సాక్షాదివాగతః. పూర్వం నేను కైలాసపర్వతం కదిలించినప్పుడు నన్ను శపించిన నందీశ్వరుడు ఈ రూపంలో వచ్చాడా? సోయం వానరమూర్తి స్యాత్ కిం స్విద్బాణో మహాసురః. లేక మహాబలశాలి బాణాసురుడు వానరరూపం ధరించి వచ్చాడా? కోపంతో కళ్ళు ఎర్రబడ్డాయి. రాజు మాట్లాడవలసిన తీరులో ప్రహస్తుడిని క్లుప్తంగా ఇలా ఆజ్ఞాపించాడు. ఈ దుర్మార్గుడు ఎక్కడి నుంచి వచ్చాడో, ఎందుకు వచ్చాడో అడుగు. వనం భగ్నం చేసి రాక్షస స్త్రీలను ఎందుకు భయపెట్టాడో అడుగు. ఎవరికీ ప్రవేశించడం సాధ్యం కాని లంకలోకి ఏ ప్రయోజనం కోరి ప్రవేశించాడో, ఎందుకు యుద్ధం చేశాడో అడుగు. ప్రహస్తుడు హనుమంతుడితో, వానరా భయపడకు, నిన్నేం చెయ్యం. అడిగిన ప్రశ్నలకు యథార్థంగా సమాధానం చెప్పు. నిజం చెప్తే నిన్ను విడిచిపెడతాం. గూఢచారిలా మా నగరంలోకి రహస్యంగా ప్రవేశించావు. నువ్వెవరివి? నిన్ను ఇంద్రుడు పంపాడా, కుబేరుడు పంపాడా, యముడు గాని వరుణుడు గాని పంపారా? లేక విష్ణువే స్వయంగా పంపాడా? లేక ఎవరూ పంపకపోయినా నీయంతట నువ్వే స్వయంగా వచ్చావా? అలా వస్తే ఎందుకు వచ్చావు? నహితే వానరం తేజో రూపమాత్రం తు వానరం. నువ్వు వానర రూపంలో ఉన్నా నీ తేజస్సు వానర తేజస్సు కాదు. నువ్వెవరివో, ఎందుకు వచ్చావో చెప్తే వదిలిపెడతాం. అసత్యం చెప్తే ప్రాణాలతో బయటపడవు. నీ గురించి పూర్తిగా చెప్పు అన్నాడు. హనుమంతుడు ప్రహస్తుడితో మాట్లాడకుండా నేరుగా రావణుడితోనే మాట్లాడాడు. నేను దేవేంద్రుడు గాని వరుణుడు గాని పంపితే వచ్చిన వాణ్ణి కాదు. నాకు కుబేరుడితో ఏ సంబంధమూ లేదు. నన్ను విష్ణువు పంపలేదు. నేను మారు రూపంతోనూ రాలేదు. జాతిరేవ మమత్వేష వానరోహమిహాగతః. నేను పుట్టుకతోనే వానరుణ్ణి. ఈ నగరానికి రావాలనే వచ్చాను. బలవంతులైన రాక్షసులు నాతో యుద్ధానికి దిగారు. రక్షణార్థం తు దేహస్య ప్రతియుద్ధామయారణే. ఆత్మరక్షణ కోసం వాళ్లతో యుద్ధం చేశాను. దేవతలు గాని అసురులు గాని నన్ను అస్త్రాలతో బంధించలేరు. నీకు కొన్ని వరాలు ఎలా ఇచ్చాడో అలాగే నాకు బ్రహ్మ ఈ వరం ఇచ్చాడు. నిన్ను చూడాలనే కోరికతో ఈ అస్త్రబంధానికి ఇంకా లొంగి విడిపించుకోకుండా ఉన్నాను. విముక్తో హ్యహమస్త్రేణ రాక్షసైస్త్వభిపీడితః. రాక్షసులు నన్ను కట్టి బాధించి తీసుకువస్తుంటేనే బ్రహ్మాస్త్రం వదిలేసింది. అయినా కేనచిద్రాజకార్యేణ సంప్రాప్తోస్మి తవాంతికం. ఒక రాజకార్యం మీద నీ వద్దకు వచ్చాను. నిన్ను చూడడం కోసం అస్త్రబంధనంలో ఉన్నట్లు ప్రవర్తిస్తున్నాను. నేనొక రాజదూతను. దూతోహమితి విజ్ఞేయో రాఘవస్యామిత ఊజసః. అమిత తేజోవంతుడైన రాముడి దూతను. నీకు మేలు చేసే మాటలు చెప్పడానికి వచ్చాను, విను. స్వస్తి.